సొంత ఆదాయాలు, వ్యాపారాలు, దందాలపై ఫోకస్ పెట్టి ఒకరిపై మరొకరు సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. సంక్షేమ పథకాలను అమలు అనేది ఒకటి ఉందనే విషయాన్ని ఎప్పుడో మరిచిపోయారు. అది ఇది అని కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు, అక్రమాలు, అరాచకాలు తప్పితే మరొక ముచ్చటే కనిపించడం లేదు. శాంతి భద్రతల సమస్యలు వస్తే పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే తామే సమస్యలకు కారణమవుతున్నారు. ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతూ నువ్వెంత అంటే నువ్వెంత అని పోట్లాడుకుంటున్నారు. దీనికి నిదర్శనమే జమ్మలమడుగు, తాడిపత్రి నియోజకవర్గ నేతల మధ్య చెలరేగిన గొడవలు. ఈయన పేరు ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున గెలిచిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే. ఆది నుంచి వివాదానికి ఆదినారాయణ రెడ్డికి అవినాభావ సంబంధం ఉందని అంటారు. నా స్టైలే డిఫరెంట్ అంటూ ఆయన వ్యవహరిస్తున్న తీరు వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లా కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. తొలుత తెలుగుదేశంలోనే ఉన్న ఈయన ఆ తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకుని జమ్మలమడుగు నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ దఫా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మరింత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ రాజకీయ నేతలే కాదు, ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. తొలుత ఆదినారాయణ రెడ్డికి తన సొంత సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుమారుడు, టీడీపీ నేత భూపేష్ రెడ్డితో కొంతకాలం వివాదం చెలరేగింది. బాబాయ్ అబ్బాయి గొడవ సద్దుమణగడానికి కొంతకాలం పట్టింది. కడప పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భూపేష్ రెడ్డి తన బాబాయ్ ఆదినారాయణ రెడ్డి కారణంగానే తన రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడిందని కోపంగా ఉండేవాడు. బాబాయికి వ్యతిరేకంగా కొంతకాలం రాజకీయాలు చేయడం, ఆ విషయం తెలిసి ఆదినారాయణ రెడ్డి ఆగ్రహించడం, ఆ తరువాత వీరిద్దరి మధ్య రాజీ జరగడం జరిగిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రెండు వర్గాల మధ్యన తాత్కాలికంగా శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ పోరు సద్దుమణిగింది అని అనుకునే లోపే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరో 2-3 వివాదాలకు కారణమవడంతో పోలీసులకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, బీజేపీ, టీడీపీ పెద్దలు కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అయితే తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేరు చెబితే చాలు ఇంతెత్తున ఎగిరిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వీరిద్దరి మధ్యన గొడవకు కాంట్రాక్టు వ్యవహారమని తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ద్వారా అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుంచి థర్డ్ పార్టీ కాంట్రాక్టు పొందారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో దానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. నా అనుమతి లేకుండా నా నియోజకవర్గంలో అదానీ కంపెనీ తరపున రిత్విక్ వారు ఎలా కాంట్రాక్టు పనులు చేస్తారంటూ ఏకంగా అదానీ ఆఫీస్ పైకే 100 మంది తన అనుచరులను పంపి విధ్వంసం చేయించారు. దీంతో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు అక్కడ శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తింది. ఆ సమస్యను పరిష్కరించడానికి పోలీసులకు కష్టసాధ్యంగా మారిందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరూ అధికార పార్టీలకు చెందినవారు కావడంతో పోలీసులకు కత్తి మీద సాములా మారిందని తెలుస్తోంది. అసలే ఫ్యాక్షన్ ప్రాంతం కావడంతో ఏ చిన్న వివాదం వచ్చినా చిలికి చిలికి గాలివానలా మారుతుందని, మొదటి నుంచి ఆదినారాయణ రెడ్డి తీరు తమకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతోందని పోలీస్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఆదినారాయణ రెడ్డికి సీఎం రమేష్ కు మధ్యన వివాదం అలా కొనసాగుతుండగానే తాజాగా ఆదినారాయణ రెడ్డి తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డిని కెలికాడు. ఆయన వర్గీయులతో కయ్యానికి కాలు దువ్వాడు. ఆర్టీపీపీలో ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు విషయంలో ఇద్దరి నేతల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకున్నారు. 1 నెల గడవగానే జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను ఆదినారాయణ రెడ్డి మనుషులు అడ్డుకుని ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపు కాంట్రాక్టు తమకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. జేసీ వర్గీయుల వాహనాల్లోకి ఫ్లై యాష్ ను లోడింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరును తప్పుపడుతూ ఆగ్రహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి సై అంటే సై అంటున్నారు. ఇద్దరూ ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న నేతలే కావడంతో వీరి మధ్య వివాదం శాంతి భద్రతల సమస్యగా మారింది. ఇరువురి మధ్య రాజీ కుదర్చడానికి పోలీసులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఇరు వర్గాలు నువ్వానేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఆర్టీపీపీ దగ్గర తమ వాహనాల్లో బూడిదను లోడింగ్ చేయకపోతే తాడిపత్రిలో ఉన్న జమ్మలమడుగు లారీలన్నిటినీ వెనక్కి పంపుతారని హెచ్చరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నంత పని చేశాడు. తనకు తెలియకుండా ఒక్క జమ్మలమడుగు వాహనానికి కూడా లోడింగ్ చేయడానికి వీల్లేదంటూ తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు హుకుం జారీ చేశాడు.
తాను అదానీలా చూస్తూ ఊరుకోనని, ఆదినారాయణ రెడ్డి దూకుడును అడ్డుకుంటానని ఆయన గట్టిగానే బదులిస్తున్నారు. ఆ మేరకు ఆయన ఆదినారాయణ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. గతంలోనూ బద్వేల్ నియోజకవర్గం గోపవరంలో ఓ విలువైన స్థలం విషయంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. దాదాపు 200 మంది ఆయన అనుచరులు సదరు స్థలంలోకి వెళ్లి హంగామా చేయడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ఆదినారాయణ రెడ్డి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ నేత కావడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తినా సరే ఏం చెయ్యాలో పాలుపోక పోలీసులు గింజుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఆదినారాయణ రెడ్డి సృష్టిస్తున్న వివాదాలను గమనిస్తున్న ప్రజలు సంక్షేమం మరిచిపోయి ప్రజాదరణ పొందిన జగన్ పథకాలను పక్కన పెట్టేసిన కూటమి ప్రభుత్వ పాలన తీరును అసహ్యించుకుంటున్నారు.